తను ఏంటంటే తన పని మీద తన వర్క్ మీద తను చేసుకుంటాడు. జనాలు మనసులో ఎలా చూస్తారు అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు వస్తాడు, మాట్లాడతాడు, తను చెప్పాల్సింది తను చెప్తాడు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర సందర్శించి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ లో అడిగారు మాట, ఆర్జీవి గారు ఇలాగ పరారీలో ఉన్నారో మీరేమి దాన్ని పట్టించుకోరా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వేరే ఆలోచన లేవా? అదే ఆయన శాఖ కూడా నా శాఖ వేరే అని చెప్పాడు ఆయన. అదే కదా, అది జనాలు ఒకటి గమనించాలి. జనాలు ఏమని అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ సినిమా పరంగా మాట్లాడాలన్నప్పుడు సినిమా పరంగా మాట్లాడతారు, ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడినప్పుడు రాజకీయ మాట్లాడతారు. ఇప్పుడు మహారాష్ట్రకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భం ఏంది? ఎలక్షన్ క్యాంపెయిన్. ఒకటి ఆలోచించండి, మీరే అన్నారు కదా మరి ఎలక్షన్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు మరి ఆర్జీవి గారి గురించి మాట్లాడడానికి అనవసరమైన టాపిక్ కదా ఇది. జనాలు గమనించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆర్జీవి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని రాజీవ్ గారి గురించి మాట్లాడతారు, అప్పుడు మీరు దాని గురించి కామెంట్స్ పెట్టండి. అంతేగాని ఆర్జీవి గారు పరాల్లో ఉన్నారు, ఆర్జీవి గారు దొరకరు, ఆర్జీవి గారు అందుబాటులో, ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ టాపిక్ కాదు. పవన్ కళ్యాణ్ గారు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నారు, ఆర్జీవి గారి వరకు ఆర్జీవి గారు చేసుకుంటారు. మీడియా ముందుకు రావాల్సిన టైంలో మీడియా ముందుకు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశారు కదా, అతని ఆర్జీవి గారు. నేను ఎవరికి భయపడలేదు, ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఉన్నారు, చాలా మంది మీడియా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, చాలా ఆనందపడుతున్నారు అని వీడియో కూడా చేయడం. నేను అనేది అదే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నారు, మహారాష్ట్రకి వెళ్ళారు మీరే అన్నారు, మహారాష్ట్రకి వెళ్ళిన ఆయన పని ఏంది, ఆయన చూసుకున్నారు. ఆర్జీవి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు. ఆర్జీవి గారి గురించి కూడా మీడియా అడిగితే సమాధానం చెప్పాలి కదా. మీడియా అంటే ఒకటి సార్, ఆర్జీవి గారు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందు తను చెప్పవచ్చు, తను చెప్తాడండి. తాను పరారులో ఉన్నారు ఇవన్నీ మనం అనుకుంటే కరెక్ట్ కాదు. ఆర్జీవి గారు ఎక్కడున్నా తను నిర్భయంగా చెప్పే వ్యక్తి కాబట్టి ఎక్కడున్నా తన కుండ బదులు కొట్టినట్టుగా తన వ్యక్తిత్వాన్ని తను బయట పెట్టుకుంటాడు. అటు పవన్ కళ్యాణ్ అన్నారనో లేదా కేంద్రంలో ఎవరో విమర్శించారని ఆయన మాట్లాడు, ఆయన చెప్పవలసింది ఆయన వచ్చి చెప్తాడు. అంటే ఆర్జీవి గారు అనడం ఏంటంటే ఎప్పుడో సంవత్సరం కింద తీసినటువంటి మనోభావాలు ఇప్పుడు దెబ్బతినడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఏది దొరికినప్పుడు నిన్న మొన్న జరిగిన విశేషాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సందర్భాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తలెత్తకుండా ఇదే టాపిక్ మీరు మాట్లాడుతున్నారన్నందుకు ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ఎప్పుడో సంవత్సరం కింద జరిగిన విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. ప్రభుత్వం అభివృద్ధి కోసం మాట్లాడండి. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా రామ్ గోపాల్ వర్మ గారు చేసింది కరెక్టే అంటారా? అంటే మాట్లాడిన విధానం కరెక్టే అంటారా? ఎవరు కరెక్ట్ అని కాదు, కానీ మీరు అన్న టాపిక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు పరారీలో ఉన్నారు, తప్పించుకున్నారు అన్న దానికి నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఆయన పరారీలో లేరండి, ఆయన వచ్చి మాట్లాడతారు, తను చెప్పవచ్చు, తను చెప్తాడు మీడియా ముందుగా. ఆల్రెడీ 3 బెయిల్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఎన్నో ఇస్తారండి, ఎవరికి బెయిల్ పిటిషన్లు ఎంతో మందికి ఉన్నాయి. బెయిల్ పిటిషన్లు ఒకరికే కాదు, ఆఖరికి జగన్ గారు కూడా తప్పలేదు కదండి. దాని గురించి బెయిల్ పిటిషన్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. అంటే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆర్జీవి అని అవసరం లేదు, బెయిల్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఆయన సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.